అంబటి రాంబాబు ఇంటి వద్ద నెలకొన్నటువంటి హైటెన్షన్ వాతావరణాన్ని మనం చూస్తున్నాం. అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ శ్రేణులు మళ్లీ దాడికి ప్రయత్నించారు. అంతేకాదు భారీ ఎత్తున అక్కడ పోలీసులు కూడా మోహరించారు. ఆయన్ని అరెస్ట్ చేయడానికి మొత్తం రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. అంతేకాదు కర్రలతో ఆయన నివాసంపై టీడీపీ శ్రేణులు దాడికి ప్రయత్నించడంతో మరొకసారి అక్కడ ఉద్రిక్తంగా పరిస్థితులు మారిపోయాయి. మరొకవైపు హైకోర్టులో అంబటి రాంబాబు భార్య విజయలక్ష్మి హౌస్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. తనతో పాటు 60 మందిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. అంతేకాదు తమకు రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారంటూ తెలిపారు. శాంతి భద్రత సమస్య ఉందని పోలీసులు విఫలం చెందారని పిటిషన్లో వివరించారు. తమకు 24 గంటలు భద్రత కల్పించాలని విజయలక్ష్మి కోరారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పారు. వైసీపీ నేత అంబటి రాంబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్నటువంటి దృశ్యాలు ప్రస్తుతం మనం స్క్రీన్ మీద చూడొచ్చు. పూర్తి భద్రత మధ్య పోలీసులు ఆయన్ని వాహనంలోకి ఎక్కిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ పూర్తిగా టీడీపీ శ్రేణులు ఆయనపై దాడికి ప్రయత్నిస్తూ ఉండటంతో పూర్తి భద్రత మధ్య కట్టుదిట్టంగా పోలీసులు వాహనంలోకి ఎక్కిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. గుంటూరులో ఉన్నటువంటి ఆయన నివాసం వద్ద పూర్తిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యంలో పోలీసులు అంబటి రాంబాబును అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న తర్వాత ఆయన్ని వాహనంలోకి ఎక్కించేటువంటి పరిస్థితులు కూడా చూడొచ్చు. పూర్తిగా భద్రత నడుమ ఆయన్ని ఆ వాహనంలోకి ఆ ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఆయన్ను అక్కడ వాహనంలోకి ఎక్కిస్తున్నారు. అక్కడి నుంచి నల్లపాడు పిఎస్ కి తరలిస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. మరి కాసేపట్లో అంబటి రాంబాబును
నల్లపాడు పిఎస్ కు తరలించబోతున్నారు. గుంటూరులో ఆయన నివాసం వద్దే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పూర్తి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య ఆయన అరెస్ట్ చేశారు పోలీసులు.